అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్పై మరోసారి తన ఆక్రోశాన్ని వెలగక్కారు. రష్యా నుంచి భారత్ చమురును కొనుగోలు చేస్తూ ఉండటాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ విషయమై అమెరికా హెచ్చరించినా భారత్ వెనక్కి తగ్గకపోవడంతో ఆయన ఆగ్రహం మరింత పెరుగుతోంది. ఈ నేపథ్యంలో మరోసారి భారత్పై అక్కసు వెళ్లగక్కారు. ఇటీవల భారత్పై 25% ప్రతీకార సుంకం విధిస్తున్నట్లు ప్రకటించిన ట్రంప్ తాజాగా మరిన్ని సుంకాలు విధిస్తానని హెచ్చరించారు. రష్యా నుంచి భారత్ భారీగా చమురు కొనుగోలు చేస్తోందని, ఆ చమురును మళ్లీ విక్రయిస్తోందన్నారు. దీనివల్ల ఎక్కువగా కూడా లాభాలు గడిస్తుందన్నారు. భారత్ పెద్ద మొత్తంలో చమురు కొనుగోలు చేయడం వల్ల రష్యాకు భారీగా ఆర్థిక వనరులు చేకూరుతున్నాయని, అందుకే ఉక్రెయిన్తో యుద్ధం ఆపటం లేదని విమర్శించారు. రష్యా యుద్ధంలో ఎంతమంది ఉక్రెయిన్ పౌరులు చనిపోతున్నారో భారత్ పట్టించుకోవటం లేదన్నారు. అందుకే భారత్పై సుంకాలను మరింత పెంచబోతున్నాం అని ట్రూత్ సోషల్లో పోస్ట్ చేశారు ట్రంప్. రష్యా నుంచి చమురు కొనే విషయంలో అమెరికా అభ్యంతరాలను భారత్ గట్టిగా తిప్పికొట్టింది. దేశీయ ఇంధన అవసరాలను తీర్చుకోవడానికే రష్యా నుంచి భారత్ చమురు కొనుగోలు చేస్తోందని ఓ ప్రకటనలో తెలిపింది. అమెరికా ఇప్పటికీ రష్యా నుంచి యురేనియం, హెక్సాఫ్లోరైడ్, విద్యుత్ వాహనాలు, ఎరువుల తయారీకి అవసరమైన పలేడియంను దిగుమతి చేసుకోవటాన్ని ప్రశ్నించింది. సో ట్రంప్ ఓపెన్ ట్రూత్ ప్లాట్ఫామ్లో ఇప్పుడు ఈ ట్వీట్ చేయడం కూడా సంచలనంగా మారింది. అంటే మనం గత కొన్ని రోజులుగా కూడా పరిణామాలు గమనిస్తే భారత్ మీద ట్రంప్ అక్కసు వెళ్ళగక్కుతూనే ఉన్నారు. ముఖ్యంగా కూడా సుంకాలు విధించడం విషయంలో, తారీఫ్లు విధించడం విషయంలో మాత్రం భారత్ ఎక్కువగా తారీఫ్లు విధిస్తుందంటూ, అందుకని 25% భారత్కి తారీఫ్లు విధిస్తామంటూ కూడా ట్రంప్ పోస్ట్ చేయటం, ఆ తర్వాత ఇప్పుడు రష్యా నుంచి ఏదైతే చమురు నిల్వలు దిగుమతి చేసుకుంటుందో దాని మీద కూడా ఇప్పుడు భారత్ మీద మరోసారి అక్కసు వెళ్ళగక్కారు. ఇదే విధంగా రెచ్చిపోయారు. అయితే మనం ఒక 2 రోజుల క్రితం ట్రంప్ వ్యాఖ్యలు చూసినా కానీ పాకిస్తాన్, అమెరికా కలిసి ఇండియాకి చమురు పంపే సిచ్యువేషన్ వస్తుందంటూ కూడా చెప్పటము, ఈ రకమైన ట్వీట్స్ చేయటము మనం కొన్ని రోజుల నుంచి కూడా ఆ పరిణామాలను గమనిస్తూనే ఉండొచ్చు. రష్యా నుంచి భారత్ చమురు దిగుమతి చేసుకోవటాన్ని మాత్రం ట్రంప్ భారీగా వ్యతిరేకిస్తూ ఉన్నారు. అందుకే సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో కానీ ఆయన బహిరంగంగానే అక్కసు వెళ్ళగక్కుతూ ఉన్నారు. అయితే ఇప్పటికే రష్యా నుంచి ఈ విధంగా భారత్ చమురు దిగుమతి చేసుకోవటం వల్ల రష్యాకి నగదు సమకూరుతుంది. దానివల్లే ఇంకా ఉక్రెయిన్ యుద్ధం కొనసాగిస్తూ ఉంది. మరోవైపు అలా మనం చూస్తున్నాం. ఇండియా ఈజ్ నాట్ ఓన్లీ బయింగ్ మ్యాసివ్ అమౌంట్స్ ఆఫ్ రష్యా ఆయిల్, they are then for much of the oil purchased selling it on the open market for big profits. సో రష్యా నుంచి తీసుకొని రావటమే కాదు, దాన్ని ఇండియా ఓపెన్ మార్కెట్లో అమ్ముతుంది. దానివల్ల చాలా లాభాలను గడిస్తుంది. దే డోంట్ కేర్ హౌ మెనీ పీపుల్ ఇన్ ఉక్రెయిన్ ఆర్ బీయింగ్ కిల్డ్ బై ద రష్యన్ వార్ మిషన్స్. సో ఇండియా ఏమి అసలు పట్టించుకోదు. ఉక్రెయిన్ వార్లో ఎంతమంది చనిపోతున్నారో, రష్యా వార్ మిషన్స్ అంటే రష్యా యుద్ధ మెషిన్స్ వల్ల ఎంతమంది చనిపోతున్నారు అనేది ఇండియా పట్టించుకోదు. అందుకనే ఐ విల్ బీ సబ్స్టాన్షియల్లీ రైజింగ్ ద తారిఫ్ పెయిడ్ బై ఇండియా టు ద యుఎస్ఏ. థ్యాంక్ యూ ఫర్ యువర్ అటెన్షన్ టు దిస్ మ్యాటర్, ప్రెసిడెంట్ డీజేటీ. సో అందుకని చెప్పే ఎంతమంది చనిపోతారో ఇండియా పట్టించుకోదు. అందుకని చెప్పే నేను ఇప్పుడు ప్రజెంట్ తారీఫ్లు పెంచుతున్నాను. ఇండియా ఏదైతే యుఎస్ఏ కట్టాల్సిన సుంకాలు ఉన్నాయో వాటిని నేను ఎక్కువగా కూడా పెంచుతున్నాను. అంటే ఇక్కడ నుంచి మనం ఎగుమతి చేసే వస్తువులకి తారీఫ్ కట్టడానికి, ఇప్పుడు దిగుమతి చేసుకున్న వస్తువులకు కానీ కట్టడానికి తారీఫ్ పెంచుతున్నాను. సో ఇండియా ఈ విషయం పట్టించుకోవటం లేదు కాబట్టి అందుకని నేను తారీఫ్లు పెంచుతున్నాను అంటూ కూడా బహిరంగంగా ఈ విధంగా ట్రంప్ ప్రొజెక్ట్ చేసుకుంటూ ఉన్నారు.